खबरदार 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 सीएम वेंटने सीएम वेंटने सीएम वेंटने सीएम 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 नारा चंद्रबाबु नायकत्వం नारा चंद्रबाबु नायकत्వం जय తెలుగుదేశం जय తెలుగుదేశం जय తెలుగుదేశం ఎన్టీఆర్ ఎన్టీఆర్ కొడాలి నాని వెంటనే కొడాలి నాని వెంటనే జై కేసీఆర్ నాయకత్వం నారా లోకేష్ గారి నాయకత్వం నారా లోకేష్ గారి నాయకత్వం దేశం పార్టీ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పాన్ పరాగ్ కొడాలి నాని గారు మీటింగ్ స్టార్ట్ అయింది కాదు ఆడోళ్ళు చాలా అక్కడ ఉండే ఆడోళ్ళు కూడా మీరే కలుపుకోండి. మీరు 5 మంది కావాలి, మీకు తోడుగా 20 మంది నేను సెట్ చేస్తాను. నేను అనుకుంటా నాకు ముందే వద్దు అక్క. హలో చెప్తానా నారా చంద్రబాబు నాయకత్వం ఎన్టీఆర్ అమర హై అమర హై అమర హై జై ఎన్టీఆర్ అమర హై ఎన్టీఆర్ అమర హై ఎన్టీఆర్ అమర హై నారా చంద్రబాబు నాయకత్వం వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయకత్వం వర్ధిల్లాలి వర్ధిల్లాలి అని మా చంద్రబాబు నాయుడు భార్యను నీ నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నావు. నువ్వు ఎవరు పెట్టిన బిచ్చతో నువ్వు ఈ ఎమ్మెల్యే అయినావో అది గుర్తు పెట్టుకో. నువ్వు కాపీలు మోసుకుంటా చంద్రబాబు నాయుడు జూనియర్ ఎన్టీఆర్ నాయనకి కాపీలు మోసుకుంటా నువ్వు ఉండి ఒక సర్వర్గా ఉన్నోని నువ్వు ఈ పొద్దు వాళ్ళని విమర్శిస్తున్నావు. నువ్వు నోరు అదుపులో పెట్టుకో. నువ్వు ఇట్లాగిన మాట్లాడినావంటే రాయలసీమ ఆడోళ్ళు ఏమనేది నీకే చూపిస్తాము, నేలకి కోస్తాము. ఏమనుకుంటున్నావో నువ్వు చాలా జాగ్రత్తగా మాట్లాడు. నువ్వు మాట్లాడే జాగ్రత్త మాట్లాడు. ఇదే పదవిలో ఇట్లా ఉండలేవు నువ్వు. గవర్నమెంట్ మారచ్చు, ఇదే ఉండదు. అప్పుడు నీ కథ ఏందో అప్పుడు నీకు చూపిస్తారు ఎవరు ఎట్లా అనేది కూడా. నువ్వు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. ఇట్లాగిన మాట్లాడినావనుకో నీకు బట్టలు ఇప్పి కొడతాము. వచ్చి నీకే ఏమనుకుంటాము, ఆడోళ్ళే బట్టలు ఇప్పి కొడతాము. మా చంద్రబాబు నాయుడు కానీ మా లోకేష్ బాబుని కానీ భువనేశ్వరి కానీ మాట్లాడినావనుకో నీకు వచ్చి నీకే బట్టలు ఇప్పి కొడతాం. ఏమన్నా
నా పేరు సులోచన. ఈరోజు కొడాలి నాని గారు మాట్లాడుతుంటే అసలు వాళ్ళ ఇంట్లో ఆడోళ్ళు లేరా అనిపిస్తూ ఉంది. వాళ్ళ ఇంట్లో కూడా ఆడోళ్ళు ఉంటారు కదా. చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా భువనేశ్వర్ గారిని, లోకేష్ గారిని ఏ విధంగా మాట్లాడుతున్నాడంటే అసలు వినాలంటేనే వినకూడని మాటలు మాట్లాడుతున్నాడు. అంతేకాదు ఈరోజు ఎక్కడి నుంచి నువ్వు వచ్చినావు నాని మేము అడుగుతున్నాము. నువ్వు ఒకప్పుడు హరికృష్ణ ఇంట్లో నువ్వు కాపీ కప్పులు మోస్తా ఉండి, కాపీ కప్పులు తిరుగొడతా ఉండి, ఒక డ్రైవర్ కాదు, అక్కడ చీపురుగా పనిచేసినావు. అలాంటి వానివి ఈ రోజుల్లో నువ్వు మాట్లాడుతున్నావంటే అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఆ భిక్ష? 2 సార్లు నువ్వు ఎమ్మెల్యే గెలిచినావంటే ఒక చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన ఆయన కాళ్ళు పట్టుకొని నువ్వు టికెట్లు ఇప్పించుకొని నువ్వు పైకి వచ్చి ఈరోజు ఆ భిక్షత రాజకీయం ఏంటి అనేది నీకు తెలియదు. అలాంటప్పుడు నువ్వు ఈరోజు రాజకీయం నేర్చుకొని మా వలన నేర్చుకొని, మా చంద్రబాబు నాయుడు గారి వలన నేర్చుకొని నువ్వు ఆ కుటుంబాన్ని నువ్వు మాట్లాడుతున్నావా? తిండింటి వాసాలు లెక్క పెడుతున్నావు నానిగా. ఈరోజు చెప్తాన్నాము, నువ్వు ఎన్ని రోజులు ఉంటావు? నీకు 16 నెలలే గడువు. నీకు అంత లోపల మీ సీఎం గారు ఇప్పటికే అయిపోయింది ఆ సీఎం గారి పని, జగన్ పని. కాబట్టి అంత లోపల మధ్యంతర ఎలక్షన్లు ఇప్పుడు పెట్టమను, ఈ క్షణాల్లో పెట్టమను. మేము గెలిచి చూపించి నువ్వు మళ్ళా కాపీ కప్పులు కడిగి కాపీ కప్పులు ఎత్తేసే కాలం దగ్గరలో ఉంది. అంతేకాదు నువ్వు అలాంటి మాటలు ఏడ ఉండి కాదురా మాట్లాడేది. నువ్వు రాయలసీమకు వచ్చి అదే మాటలు నువ్వు మాట్లాడు, తెలుస్తుంది. మేమేమిటో, మేము తెలుగుదేశం కుటుంబ సభ్యులమేందో, మా మహిళ రాయలసీమ మహిళమేందో మేము చూపిస్తాం. అంతేకాదు ఈరోజు మా నాయకుడు ఒక్క పిలుపు మాకు, ఒక క్షణం, ఒక 5 నిమిషాలు టైం ఇమ్మను, 1 గంట టైం ఇమ్మను. మేము అక్కడికే గుడివాడకు వచ్చి నీకు బట్టలు ఇప్పి కొట్టకపోతే మళ్ళీ మేము మహిళలమే కాదు, రాయలసీమ మహిళమే కాదు, నువ్వు ఒక్కసారి అనంతపురకురా, నీకు అదేంటో తెలుస్తుంది. అంతేకాదు నువ్వు ఇట్లే మాట్లాడుతూ ఉంటే నీ నాలిక ఏందో తెగ్గోసి చూపిస్తాం. మేము కుదిరించాల్సిందే వస్తుంది. కాబట్టి నువ్వు దీన్ని తెలుసుకొని నడుచుకోమని తెలియజేస్తున్నాం నాని గారు. ఇప్పుడు నాని మా చంద్రబాబు నాయుడు భార్య ఏనాడు బయటికి రాదు, అయినా ఆయమకెందుకురా బయటికి ఇడుస్తున్నావు నువ్వు? ముదరగష్టం కూడా అప్పుడు చూస్తే సీఎం అట్ట చేసివి, ఆ పొద్దు ఆడవాళ్ళమంతా గడ్డి పెట్టినాం కదరా, నీకు మళ్ళీ ఆయమ మాట తీసుకుంటున్నావు. నీవేం కడుపుకు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావురా లోపల నా కొడక? అవన్నీ గుర్తు చేసుకోరా. ఆమె ఎందుకు దిగుతావు బయటికి? ఆమె మహాతల్లి ఏనాడు బయటికి రాదు. ఏమే నువ్వు బయటకు వస్తారే ఆడవాళ్ళు, వాళ్ళ గురించి మాట్లాడరా లోపల నా కొడక? ఈరోజు 26వ డివిజన్లో టీడీపీ పార్టీ జెండా మోగించి కార్యక్రమాన్ని మొదలుపెట్టాం రమణ అన్న ఆధ్వర్యంలో. మేము ఒకటే చెప్తున్నాం, 2024లో నారా చంద్రబాబు నాయుడు గారిని సీఎంగా చేసే తీరుతామనేసి చెప్తున్నాం. అయ్యా కొడాలి నాని గారు, మీరు మాట్లాడుతున్న పద్ధతేనా? మీ ఇంట్లో ఆడవాళ్ళని కూడా నువ్వు ఇలానే ప్రోత్సహించి బయటికి ఇడుస్తున్నావా? ఈరోజు టీడీపీ ప్రభుత్వంలో ఎంతో మంది ఆడవాళ్ళు ఇండ్ల నుంచి బయటకు వచ్చి ప్రజల కష్టాలకు తోడుగా అండగా నిలుస్తామనేసి హామీ ఇచ్చుకుంటూ మాలాంటి చిన్న చిన్న నాయకురాళ్ళు అయితేనేమి, పెద్ద నాయకురాళ్ళు అయితేనేమి ఒక పార్టీకి కష్టపడే పని చేస్తాం. కానీ ఇలా లుచ్చాగా మాట్లాడుకుంటా నీతి నిజాయితీ ఇదే మేము మాట్లాడడం లేదు. కాబట్టి అయ్యా కొడాలి నాని గారు, మీరు నోరు హద్దుగా పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ బాబు గారిని మీరు ఇలానే తిట్టుకుంటూ వస్తే చీపుర్లు తిరిగేసి కొట్టే రోజులు దగ్గర పడ్డాయని హెచ్చరిస్తున్నాం. మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు తొలిమెట్టు జేసీ పవన్ రెడ్డి అన్న ఆధ్వర్యంలో, జకీవుల్ అన్న గారి ప్రోత్సాహంతో, అంతా సీనియర్ నాయకులందరూ ఆధ్వర్యంలో 26 డివిజన్లో నంబూరి రమణ అన్న ఆధ్వర్యంలో మేమందరూ పాల్గొని ఈరోజు తొలిమెట్టుగా ప్రోత్సహించుంటే అందరూ అన్న వాళ్ళందరూ మేము వార్డు తిరుగుతున్నాము. ఇదే ప్రోత్సాహంతో అందరూ మహిళలు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు అందరూ 13 జిల్లాలు ఇప్పుడు చీలినాయి. మొత్తం అన్ని జిల్లాల్లోనూ హై మెజారిటీతో చంద్రబాబు నాయుడు గారిని సీఎంగా కూర్చోబెట్టుకొని ఎవడెవడైతే కుక్కలాగా వాగినారో అందరూ, కొడాలి నాని కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఎవడైనా సభ్య సమాజం అనేది ఒకటి ఉంటుంది. ఆ సభ్య సమాజాన్ని వదిలిపెట్టి వాగిన వాళ్ళందరికీ తొందరలోనే సమాధానం చెప్పాల్సి వస్తుంది. అది మా చంద్రన్న కన్ను ఎర్ర చేసింటే ఎవడు మిగులుతానలేదు. ఆయన సభ్య సమాజానికి భయపడి సభ్యతంగా ఉండాలా, మనమంతా ప్రోత్సాహాల వద్దు. రాజకీయాలు
అక్రమాల రాజకీయాలు వద్దు, మనకి సభ్యత్వంగానే పోదాము అని చెప్పేసి అందరినీ సమాధాన పరుస్తూ వాళ్ళు ఏమి చేసినా కూడా అరాజకాలు ఆయన బయటికి రాకోకుండా సైలెంట్గా ఉన్నారంటే అతను చేతగానితనం కాదు. అది ఎప్పుడు తొక్కాలో అప్పుడు తొక్కే టైం దగ్గరలో ఉంది. వస్తాడు. కొడాలి నాని కాదు, వాళ్ళ నాన్న కాదు, వాళ్ళ అమ్మ కాదు, ఆయన ఇంట్లో ఉండే ఆడవాళ్ళు వాళ్ళు కూడా ఉండారు. భువనేశ్వర్ అమ్మని, లోకేష్ అన్నని, చంద్రబాబు నాయుడు గారిని అనే అర్హత వానికి ఏ కోణంలోనూ లేదు. మరి ఎందుకు విర్రవీగి మాట్లాడుతున్నారు అంటే పోయే కాలం దగ్గరికి వచ్చిందని మనం అనుకోవాలి. అందుకని మనమందరూ సపోర్ట్ చేసి అన్ని జిల్లాల్లో ఈ మెజారిటీతో గెలిపించి టీడీపీని చంద్రబాబు నాయుడు గారిని సీట్లో కూర్చోబెట్టిన తర్వాత వాడికి మహిళలే సమాధానం చెప్తారు. ఇప్పుడు మనం విర్రవీగిన వాడిని చేసుకునేది ఏమీ లేదు. వాని టైం దగ్గరికి వచ్చినప్పుడు వాని వేలుతో వాని కన్ను పడిచే రోజు చాలా దగ్గరలో ఉంది అని మీడియా మిత్రుల ద్వారా, మా తెలుగుదేశం పార్టీ ద్వారా, అందరి ద్వారా చెప్తున్నాం. జై తెలుగుదేశం. మరి ఈ రోజున మా జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు బాదుడే బాదుడు కార్యక్రమం జరపడం జరిగింది. ఈ బాదుడే బాదుడే కార్యక్రమం ఎందుకంటే వైఎస్ఆర్ పార్టీ ఏదైతే ఉందో, నీచ నికృష్ట పార్టీ ఏదైతే ఉందో, ప్రజలపైన భారం మోపే పార్టీ ఏదైనా ఉందంటే ఈ వైఎస్ఆర్ పార్టీ. నిత్యావసర సరుకులైతేనేమి, కరెంటు బిల్లులైతేనేమి, ఇంటి గుత్తలైతేనేమి, రోడ్ల వ్యవస్థ అయితేనేమి చిన్న భిన్నం చేసిన పార్టీ ఏదైనా ఉందంటే ఇది వైఎస్ఆర్ పార్టీ కాదా అని నేను ప్రశ్నిస్తున్నాను. లుచ్చాలు లఫంగాలతో కూడిన పార్టీ ఏదైనా ఉందంటే ఇది వైఎస్ఆర్ పార్టీ కాదా అని నేను ప్రశ్నిస్తున్నాను. మీ కేబినెట్ లో క్లీనర్లు, మెకానిక్లు వీళ్ళు ఉన్నారు కానీ చదువుకున్న వాళ్ళు ఒక్కరైనా ఉన్నారా? భాష తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నీతిగా మాట్లాడేవాడు ఎవడైనా ఉన్నారా? ఈ కొడాలి నాని లుచ్చా లఫంగా 7వ తరగతి పాస్ గాని వెధవ మా చంద్రబాబు నాయుడు గారి గురించి, మా చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ గురించి మాట్లాడే వెధవ. నేలక కోస్తాం కొడక, కొడాలి నాని నా కొడక, నేలక కోస్తాం, నేలక అదుపులో పెట్టుకొని మాట్లాడు. అదేవిధంగా మా మైనార్టీల బతుకులు చిన్న భిన్నం చేసిన పార్టీ ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ పార్టీ కాదా అని నేను ప్రశ్నిస్తున్నాను. 3 ఏళ్ల తర్వాత గుర్తొచ్చిందా మా దుల్హన్ పథకము? 3 ఏళ్ల దాకా ఏం నిద్రపోతాండ్రా మీరు జగన్మోహన్ రెడ్డి గారు అని నేను ప్రశ్నిస్తున్నాను. 3 ఏళ్ల తర్వాత నిద్ర లేచి ₹1,00,000 ఇస్తానంటారు, మళ్ళా పోయి పండుకుంటారు మీరు. 5 ఏళ్ళు మీ నవరత్నాలు కానివ్వండి ఏదైనా సజావుగా సాగించారా? నవరత్నాలు సజావుగా సాగించి మీరు మీ మేనిఫెస్టో అన్న నిలబెట్టుకున్నారా అని నేను ప్రశ్నిస్తున్నాను. రాబోయే రోజుల్లో మీరు ఒక ఆట ఆడుతున్నారే, బటన్ నొక్కే ఆట. ఆ ఆట ప్రజలు ఆడతారు. సరైన రీతిలో 2024లో ప్రజలు బటన్ నొక్కుతారు, మీ వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని తొక్కుతారు అని చెబుతూ సెలవు తీసుకుంటున్నాను.